టీఎంసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. గత చెత్త ప్రభుత్వం చెత్తకు పన్ను వసూలు చేసి అదే చెత్తను ఇచ్చిన వారికి సరుకులు ఇవ్వడం సీఎం చంద్రబాబు ఘనత. భాస్కర్ల చంద్రశేఖర్. భారతదేశంలోని ఏకైక సీఎం చంద్రబాబు ఘనత అని జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎమ్మెల్యే బీవీ జనేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ బంగారమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై కర్నూలు జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత చెత్త వైసీపీ ప్రభుత్వం ప్రజల నుండి చెత్తకు పీడించి పన్ను వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వినూత్న ఆలోచనలో ప్రతి గ్రామంలో ఉన్న చెత్తను పారద్రోలి స్వచ్ఛ స్వర్ణ గ్రామాలుగా తయారు చేసే ప్రజల ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అదే చెత్తను ఇచ్చిన ప్రజలకు సరుకులు ఇవ్వడం భారతదేశంలోని ఏకైక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత అని కొనియాడారు. మండలంలోని 32 గ్రామాలు తిరిగి వేస్ట్ను సేకరించి వాటికి సరుకులు ఇచ్చే విధంగా ఈ స్వచ్ఛ రథంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి విజయలక్ష్మి, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మల్లయ్య, మండల టీడీపీ కన్వీనర్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పార్లపల్లి రాజేష్, సొసైటీ డైరెక్టర్ గుడికల్ దేవదాస్, టీడీపీ నాయకులు బోడబండ సురేష్ చౌదరి, అయ్యన్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విధంగా పల్లెలన్నీ పరిశుద్ధంగా ఉంచాలన్న ఉద్దేశంతో పల్లెల్లో ఉన్న అందరినీ ఆకర్షించడం కోసం వినూత్నంగా ఆలోచించి చెత్త ఇచ్చిన వారికి సరుకులు బదులుగా ఇవ్వడం నేర్పించి ఈ విధంగా పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండటం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మన మండలం నుంచి ఈరోజు ఎమ్మిగనూరు మండలం నుంచి మన ఎంపీడీఓ గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసినాము. మన ఎమ్మిగనూరు మండలానికి సంబంధించిన ప్రతి పల్లెల్లో ఉన్న మన జనమంతా ఈ కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా మన ఎమ్మిగనూరు మండలం మిగిలిన మండలాలకి ఆదర్శంగా ఉండాలని గారికి అందరికీ మరి ధన్యవాదాలు.